ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా నోరూరించే నారింజకాయ రసంతో ములక్కాడ పచ్చిమిరపకాయ పచ్చడిని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు పుల్ల పుల్లగా నోరూరించే నారింజకాయ రసంతో ములక్కాడ పచ్చిమిరపకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ఇక్కడ లేతగా ఉండే 2 ములక్కాడలు తీసుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో నారింజకాయ రసంతో ములక్కాడ పచ్చిమిరపకాయ పచ్చడి చేసుకున్నట్టయితే పుల్ల పుల్లగా రైస్లోకి అలాగే ఇడ్లీ దోశ బజ్జీల్లోకి కూడా చాలా బాగుంటుంది. నారింజకాయ రసం ములక్కాడ పచ్చిమిరపకాయలకు పట్టి అవి కూడా పచ్చడిలో పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయి.